Hi, hello friends, welcome to my channel. Today we are going to see something exciting video. In this video, Indian trending funny memes and funny scenes. And I will be sharing my honest thoughts and reactions in real time. And its original video link in the description. And let's get into the video. Thank you. ఈ ఊళ్ళో ఉన్నాడు రా పడుతుంది. బిల్డప్ బాబాయ్ ఉన్నాడు ఉన్నాడు ఆడు బిల్డప్ వచ్చాడంటే పెద్ద బాబాయ్ తలనొప్పరా రండి కలిసి పోరాడదాం యువత వచ్చేసాడు రాడు రేపు వచ్చేసాడు మీటింగ్ లో ప్రత్యేక మీటింగ్ హోదా లో. కన్సిడర్ చేయమని నేను కోర్టులో ఆంధ్రప్రదేశ్ లో ఆర్డర్ తీసుకొచ్చా. తీసుకొచ్చాడు సీరియస్ మాట చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కనీసం మాకు ప్రత్యేక హోదా కావాలని నేను తెచ్చిన ఆర్డర్ కూడా మద్దతు ఇవ్వడం లేదు. ఇవ్వటం లేదు పెద్ద సమస్య వచ్చింది. ఏం చేద్దాము రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పాను. పోతుంది ఇప్పుడు మీరు కళ్ళతో చూస్తున్నారు. దరిద్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి అది నోరే మంచిది రాదు. ఇంకొక 1 రైలే. ఇయర్ ఆగండి. చంద్రబాబు ఆగండి. పవన్ కళ్యాణ్ ఎన్ని గొడవలు పెట్టుకొని వాళ్ళ గొడవలతోనే ఓ. రాష్ట్రం నిండిపోతుంది. నేడిపోద్దంట కోడ్ చెప్పిండు. Bro, I've used 50 AI websites. Still, my assignment shows up as copied. Have you tried Julie? ఎవడు అడిగారా వాళ్ళకి పదవులే ముఖ్యం. చంద్రబాబుకి ఏం అదే కావాలి? ముఖ్యం. కొడుకుని సీఎం చేయాలి. చెయ్యాలి. పవన్కి ఏం కావాలి? నిందలన్నీ చంద్రబాబు మీద వేసి నేను 2029లో సీఎం అవ్వాలని. అవ్వాలి. అవునా అబ్బా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్, చూడండి నరేంద్ర మోదీ Point. మన విశాఖపట్నం వచ్చాను. నేను ఢిల్లీలో ఉన్నాను, రాలేకపోయాను. చాలా గొప్ప పని చేశావు. అబ్బోయ్ గొప్ప పని చేశాడు. 11,000 కోట్లు ప్రకటించారు. 11 రూపాయలైనా ఇచ్చారా ఈ రోజుకి? నాకు తెలీదమ్మా. ఇవాళ తెలియదు. దావోస్ లో చంద్రబాబు నాయుడు 10 ఫోటోలు తీసుకొని పోజులు కొట్టి తీసుకో ఏదో కొట్టి పెద్ద డీల్స్ చేస్తున్నట్టు వచ్చిండా సైంటిస్ట్? చేస్తున్నాడు. సైంటిస్ట్ వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రుల్ని, రేవంత్ రెడ్డిని అయితే ఆంధ్రప్రదేశ్ ఎవరు ఆంధ్రుల్ని. కలవలే లేదు పాపం. అదాని అంబానీలు అబ్బో మెగా కృష్ణరెడ్డిలు తప్ప. నువ్వేం పీకి కట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేశ్వరి నువ్వు చేయబట్టి ఉంటాడు. నడుస్తుంది. మీకు ఈ దొంగలే కావాలా? ఇంకెంత కాలం మీకు ఈ గజ దొంగలు కావాలి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ ఏం అయిపోయింది. మాట్లాడతావరా? ఈ దోపిడీదారులు కావాలి. ఈ కుల కుటుంబ పార్టీలు కావాలి. ఏంటా 700 కంపెనీలు తీసుకొచ్చా. రాష్ట్రాన్ని బాగు చేస్తారంటే 700 కంపెనీలు సర్వనాశనం వచ్చాడు. చేసిన ఈ అబ్బోయ్ సిగ్గులేని వాళ్ళకి మీరు కొంతమంది ఓట్లు వేస్తున్నారు. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? ఒకటి చెప్తాడు సొల్లు కాబోలు. ఏమనంటే రెడ్ బుక్ తీస్తాడట ఈ లోకేష్ గాడు. ఒరేయ్, నా బుక్ నేను తీసానంటే నువ్వే ఉండు, మీ బాబు ఉండడు. అబ్బోయ్ అలా భయపెట్టకండి అంకుల్. అయ్ బాబోయ్. ఏదో చిన్న పిల్లలు భయపెట్టకండి. బ్రతకనివ్వండి అంకుల్ ప్లీజ్. నువ్వు తీసే బుక్ కనివ్వండి అంకుల్. నువ్వు ఎంతమంది మీద దాడులు చేస్తున్నావు, నిన్ను జైల్లో పెట్టి తీరుతా. ఏది నోటుకొస్తే అది తీరుతా. మాట్లాడక ఎదవ. అబ్బోయ్ రండి కలిసి పోరాడదాం. పిచ్చి. యువతి యువకులారా పిచ్చి. రండి. 7569441275 నాకు అర్థం కాలేదు సార్. అబ్బోయ్ గ్రూపులు అర్థం పెట్టండి. కాలే. పార్వతీపురం, అబ్బోయ్ కొత్తగూడెం, తణుకు గ్రూపు పేరు, మీ నియోజకవర్గం, మీ విలేజ్ పేరు. ఎందుకు? మనం ఉచిత విద్య, ఎందుకు? ఉచిత వైద్యం, అప్పులు తీర్చడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్ని చేసే సత్తా మనకే ఉంది. మనకే ఉంది. ఏం అనుకో. ఏం దొరలేదా? ఏం చెప్తున్నావు? రోజు తిట్టేవారు వైఎస్ఆర్సీపీని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పారు. రోజు చెప్పారు. జగన్ తిట్టేవారు. ఇంకో పనే లేదు. ఒక పనే లేదు. డాక్టర్ పాల్ ఆర్డర్ తీసుకొచ్చారు. ప్రత్యేక హోదా బోయ్. ద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయి, 100 కంపెనీలు వస్తాయి, లక్షల కోట్లు వస్తాయి, వస్తాయి. అప్పులు తీరుతాయి. వస్తాయి. నాతో చెప్తే చెప్పావు, తీరుతాయి. ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. చెప్పకు. ఎవరు నమ్మరు. ఓయ్ ఈ చేతకాని దద్దమ్మలకి మరలా జై జైలు కొట్టకుండా
ఎక్కడ వాళ్ళు వస్తే వాళ్ళని నిలబెట్టి నిలదీసి అడగండి. అడగండి. ప్రజాశాంతి పార్టీలో చేరిపోండి. వచ్చాడమ్మా ఉచిత అబ్బోయ్ ప్రతి ఒక్కరు వచ్చిండు. తొందరలేదు. ఇంకొక 5-10 లక్షల కోట్లు అప్పు చేసినా మనం మెల్లిగా తీర్చుదాం. అబ్బాయి అబ్బా. ఈయన తీరుస్తాడంట. అన్నీ తెలుసుండి ప్రజల్ని మోసం చేశారే, అబద్ధాలు ఆడారే. దేవుడు మీరు పాపనాశంలో 100 సార్లు మునిగినా మిమ్మల్ని క్షమించి స్వర్గం పంపుతాడా? ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అవుతుంది. ప్రతి రెడీ ఉండండి. గ్రామంలో చదువుకున్న వారందరూ, అందరూ నిరుద్యోగులందరూ, నిరుద్యోగులందరూ, రైతులందరూ, రైతులు, మహిళలందరూ అర్థం చేసుకున్నారు. అబ్బాయి ఒక్క కేపాల్ తప్ప ఇప్పుడున్న 7 పార్టీలు దరిద్రం, మోసం, బోయ్ అబద్ధం. ఎంత గొప్ప పార్టీ. పాలు రావాలి, అంత పాలన మారాలి. అది అవదమ్మా. పాలు రావాలి, పాలు కావాలమ్మా. నేనున్నాను కదా, ఏం పాలు ఎవ్వరికి ఉన్నాడు. అమ్ముడుపోని చిరంజీవి లాగా అమ్ముడుపోలేదు కాంగ్రెస్ కి. పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడుపోలేదు. ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరెండర్ అవ్వలేదు. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, నమ్మితే అది కర్మ. అంతే కర్మే మరి. విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు, తలకు నొప్పై కూర్చున్నాడు. జగన్ అంత మాట తమ్ముడు, అన్నావు. దేవుడు నీతో ఉండగా, నేను నీతో ఉండగా నీ తల మీద వెంట్రుక ముక్క తీసినోడు లేడు. బోయ్ ఏం చెప్తున్నారు బాయ్? దేవుడిచ్చిన నేనిచ్చిన అబ్బాయి. సలహాల ప్రకారం వెళ్తే జై అంబు నిశ్చయ అంబు, జయంబు నిశ్చయంబు తీస్తాం. అమ్మ ఇంతమందికి తీస్తాం. వదిలి 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 ఆ అరిగిపోయిన గ్రాండ్ ఫోన్ రికార్డ్ లాగా అరిగిపోయింది. బోర్కు వచ్చేసింది ఈ అరిగిపోయింది. డైలాగ్. ఇక్కడ ఉన్న డైలాగ్. బీజేపీ తొత్తులు అందరినీ చిత్తుగా రాబోయే ఇచ్చాడు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఓడిస్తాం. నమ్మొచ్చా? అబ్బాయి, మీద నాకే నమ్మకం లేదు సార్. మీరే నా మీద నమ్మకం లేదు సార్. మీరే నమ్మండి సార్. ప్రజాశాంతి పార్టీనే మీరు పూర్తిగా నమ్మొచ్చు. కుంభమేళ సందర్భంగా పుణ్యస్నానం చేయడానికి ఇప్పుడే వచ్చాం. అబ్బాయి ఏం రోజక్క కుంభమేళకు పోయినవంట 17 మంది మేము వృద్ధాగా పోయినాం. చచ్చిపోయినారంటనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఆ మాట వినంగానే షాక్ వచ్చేసింది. నోటి కూడా మాట కూడా రాలే నాకు. ప్రపంచంలోనే దరిద్రమైనటువంటి ఐరన్ లైక్ ఇక్కడ ఉంది. డైమండ్ రాని అంటారు, పేర్లు అనుకుంటున్నావు కదరా. ఇప్పటి వరకు కుంభమేళకు పోయిన వాళ్ళందరూ ఇప్పటికే చేమ గోడ చిన్న హాని జరగలేదంట. నువ్వు అట్టు అడుగు పెట్టినవో లేదు. ఐరన్ లెగ్ వచ్చాను. ఐరన్ లెగ్ నా పాపం చాలా పరిస్థితి, తొక్కిసలాట జరగడం పరిస్థితి. నేను ఐరన్ లెగ్ ఎదవులందరికీ ఈ రోజు తెలిసిందా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. తెలిసింది. వరల్డ్ కప్ మనదే అన్నారు, వరల్డ్ కప్ పోయింది. మా జగన్ తిరుగుండదు అన్నారు. 151 నుంచి కోడితే 11కి వచ్చింది. మేము 11 వచ్చాం. ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము ఊరుకో ఎద్దులో దరిద్రంగా ఉంటది. దరిద్రంగా ఉంటుంది. కేసీఆర్ సీఎం అన్నారు. ఆయన ఓడిపోవడమే కాదు, ఆయన ఆయన హెల్త్ పరిస్థితి కూడా ఏదో అయిపోయింది. కేసీఆర్ గారు దేవునికి క్లోజ్ గా ఉన్నారు. దేవుడు పైనే భారం వేసాం. సో డెవిల్ ఇస్ బ్యాక్. మీ సంగతి తేల్చేస్తా. మళ్ళీ జగనన్నని మేము ఎలా సీఎం చేసుకోవాలి అనే దాని మీద ఈ రోజు అందరం కూడా డిస్కస్ చేయబోతున్నాం. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా మళ్ళీ మొదలు పెట్టారు. ఉండని. Wow, that's for quite an experience. I hope you enjoy watching the video. If you like this video, like, share, subscribe my channel, and its original video link in the description, and let me know your thoughts in the comment section below. Thank you.